హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి మనం నాగ్పూర్లోన కల్మనా మార్కెట్ దగ్గర తిరుపతి రోడ్ దగ్గరికి అయితే మనం బండి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. నిన్నంతా మనం బయట వేరే ట్రాన్స్పోర్ట్ నుంచి ఏదైనా లోడింగ్ వస్తుందని చెప్పి అయితే వెయిట్ చేశాను. ఇక లోడింగ్ వచ్చేసి ఏం సెట్ కాలేదు. ఇక బయటే ఉంటే ఇక వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చాలా మంది అయితే వచ్చి ఉంటాయి. ఇక మనల్ని పట్టించుకోరని చెప్పి నేను ట్రాన్స్పోర్ట్కి రావడం అయితే జరిగింది. అలాగే ఇక మన ఆదోని బండ్లు కూడా 12 టైర్లు 2 14 టైర్లు మనతో పాటు ఇక 2 బండ్లు అనమాట, 4 బండ్లు అయితే ఉన్నాయి. అక్కడ కనిపించే బండి కూడా మన ఆదోని బండి 12 టైర్. వాళ్ళు 50 మైలు ఖాళీ చేసుకుని ఇక్కడ దాకా అయితే వచ్చేసారు. ఇక మన బండి వచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాం. ఇక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక మనం లోడింగ్ వచ్చేసి ఇక మన ఏరియాలోకి ఇవాళ ఎంతసేపు ఉన్నా లోడింగ్ అయితే పెట్టేసుకోవాలా. ట్రాన్స్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఏంటో. లోపల మీకు కూడా చూపిస్తా చూడండి. తిరుపతి బాలాజీ రోడ్ లైన్స్ మన ట్రాన్స్పోర్ట్ బోర్డు అనమాట. ఇదే ఆఫీస్ కింద. లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో అంతా మొత్తం చూద్దాం. ఇంకా టైం వచ్చేసి 9:40 అయితే అవుతా ఉంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చేసి ఎవరైతే రాలేరు. ఇక ముందుగా వచ్చేసి ఇక మన ఆధార్ మండి క్లీనర్ అనమాట. ఇక్కడ మన డ్రైవర్స్ కూర్చునే సీట్ అనమాట, ఇదంతా బెంచ్లో. ఇక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూర్చునే ప్లేస్. ఆఫీస్ లోపల వచ్చేసి ఇలా అయితే ఉంది. ఇంకా మరి ఎన్నింటికి వస్తారో ఏంటో తెలియదు, చూద్దాం వచ్చిన తర్వాత. ఇక ఆఫీస్ ఓపెన్ చేయగానే ఇక పూజ చేశారనమాట. ఇక్కడ ఏదో పెట్టేశారు, లక్ష్మీదేవత, సాయిబాబా, ఇంకా పక్కన ఏ దేవుడో తెలియదు. పూజ చేసుకుని రెడీ అయితే పెట్టేశారు. ఇంకా వచ్చే టైం అయితే అయిందని అయితే అంటా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ అయినా. ఇంకా అలాగే మన ఆఫీస్లో కూర్చున్నప్పుడు టీవీ కూడా మనకి ఏదైనా సినిమాలు కానీ లేకుంటే ఏదో చూడటానికి కూడా ఇంకా ఈ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇక ఇవాళ కూడా మనకి లోడింగ్ వచ్చేసి ఏం సెట్ కాలేదు. ఇక లోడింగ్ ఏదైనా వచ్చినా ఈరోజు ఎంతసేపు ఉన్నా బయలుదేరదాం అనుకున్నాం. కాకపోతే లోడింగ్ వచ్చేసి ఏం సెట్ కాలేదనమాట. ఇక సరే, ఇక మనం ఏం చేద్దాం, ఇక మన బస్ వాళ్ళకి బండి అప్పచెప్పేసి ఇక రేపు ఏదైనా లోడింగ్ ఏదైనా వచ్చినా కానీ ఇక మనము బస్ వాళ్ళకి లోకల్ డ్రైవర్నో లేకపోతే గైడ్ని పంపించి ఎక్కడైనా లోడింగ్ పాయింట్ పంపించేద్దాం. ఇక నేను వచ్చేసి మార్నింగ్ తెల్లవారుజామున 5ంటికి ఇంకా నేను ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి బయలుదేరి ఇక నేను వచ్చేసి ఊరికైతే వెళ్దామని అనుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకా పండుగ వచ్చేసి ఇంపార్టెంట్గా నేను అక్కడ ఉండాలి. పెద్దల పూజలు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో నాకు అన్నదమ్ములు ఎవరైతే లేరు, ఇంకా నేనే ఇంట్లో పెద్ద చిన్న అంతా నేనే కాబట్టి కంపల్సరీ ఇక నేనైతే ఉండాల్సిందే. అందుకే ఇక మన బస్వాకి అప్పచెప్పి నేనైతే వెళ్తూ ఉన్నాను. ఇక ఏదైనా లోడ్ సెట్ అయ్యి మన బస్వా రిటర్న్ అయ్యే లెక్క ఉంటే బస్వా రిటర్న్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది. లేకపోతే ఇక పండుగ అదంతా మూసుకున్న తర్వాత నేను మళ్ళీ బండి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను వచ్చేసి తెల్లవారుజామున 5ంటికి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే మనకి పొద్దున్న 7ంటికి ట్రైన్ ఏదో ఇక సికింద్రాబాద్కి ఏదో ఉందంట ఢిల్లీ నుండి. ఇక అది ఎక్కడో సికింద్రాబాద్, ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్తుందో తెలియదు, మొత్తానికి ట్రైన్ ఉందన్నట్టు చెప్పారు. దానికైతే బయలుదేరదాం అనుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ నెక్స్ట్ వేరే ట్రైన్ మళ్ళీ మహారాష్ట్రతో వస్తుంది. అక్కడ నుండి మళ్ళీ ఆదోను మరి మంత్రాలయము ఆ చుట్టుపక్కల దిగేస్తే మళ్ళీ మా ఊరికైతే నేను చేరుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను వచ్చేసి ఇక మార్నింగ్ బయలుదేరుతూ ఉంటాను. ఇక మార్నింగ్ తెల్లవారుజామున సరిగా వీడియో రాదని చెప్పి నేను ఇప్పుడే వీడియో తీసుకుని మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం రిటర్న్ ఇక్కడ నుండి మళ్ళీ మనం ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దసరా శుభాకాంక్షలు. ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చేసి మన ఆదోని బండి డ్రైవర్స్ క్లీనర్స్ అనమాట. ఇక ఈరోజు వీళ్ళు ఏమైనా లోడ్ అయిందంటే వీళ్ళు కూడా ఏం లోడ్ అయితే కాలేదు, అసలు ఎవరిది లోడ్ కాలేదు. ఇంకా ఏం చేద్దాం, ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ సాయిబులు కాబట్టి వాళ్ళకి పండగ ఇంకా మామూలే. వాళ్ళ మెయిన్ పండుగ ఏదైతే ఉంటుందో అప్పుడైతే డ్యూటీకి రారు వాళ్ళు. సాయి బాడీ బిల్ట్ విజయవాడ ఆడే తీసుకుంటే ఇంకా ఆడే ఆట ఉండదు, ఇంకా అట్లా పోతుంది. అదే నవత అదే ఉండదు చూడు, లాస్ట్ క్రాంతిన నవత యాద ఉండదు. లాస్ట్ 7వ రోడ్లో మొత్తం ఆత్మకూరు బండిలో ఉంటారు కదా, అంతా వాళ్ళకి చెప్పానా తీసుకున్నాడు కదా మీరంతా పడాలని చెప్పి. యాడ పోలీస్ స్టేషన్లోనో ఎవరైనా ఇది చేస్తామని తెలియదు, తెలియకుండా తీస్తున్నాడు తెలిసే కానీ ఏ వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన.
ఇంకా సరే ఫ్రెండ్స్, ఇంకా అన్నోళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా ఏమన్నా లోడ్లు అయ్యా అనుకో, లోడ్ అయితే ఇంకా కలిసి మన బస్సు వీళ్ళు ఏమన్నా జతలో వచ్చేటట్టు అయితే చూద్దాం. ఓకే బాయ్.